హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ఆ టాపిక్ వచ్చేసి మనకి సెకండ్ యూనిట్లో థర్మల్ ఇంజనీరింగ్లో ఉన్న టాపిక్ అనమాట. అది ఫైనల్ టాపిక్ అనమాట. వెహికల్ చూడండి, టాపిక్ డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మీకు మాత్రం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో మన టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అనమాట. సో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అంటే ఎలక్ట్రిక్ సంబంధించి ఉంటుంది, తర్వాత డిఫరెంట్ టైప్ అదర్ వెహికల్ టైప్ ఉంటుంది అనమాట. సో అది ఏంటంటే చూద్దాం. ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ పాపులర్ యాజ్ పీపుల్ లుక్ ఫర్ వేస్ టు రెడ్యూస్ దేర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ సేవ్ మనీ ఆన్ ఫ్యూల్. అంటే ఇక్కడ ఏం లేదు, హైబ్రిడ్ వెహికల్ అంటే ఇటు ఎలక్ట్రికల్ సంబంధించి ఉంటుంది, దానిలో పెట్రోల్ యూజ్ చేస్తూ ఉంటుంది, ఇంజిన్ బేస్ చేసుకుంటుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే పెట్రోల్ యూజ్ చేస్తామో అది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో మనీ సేవ్ అవుతుంది అనమాట. అలాగే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే పొల్యూషన్ రాకుండా, స్మోక్ వస్తే పొల్యూషన్ వస్తుంది కదా. సో ఈ ఎలక్ట్రికల్ దానికి సంబంధించి పొల్యూషన్ రాదనమాట. సో ఇక్కడ చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. సో ఎలా ఉంటాయి, ఏంటి టైప్స్ ఉంటాయి అంటే చూసినట్టయితే ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. సో ఈ కాంపోనెంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అనమాట. ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ హ్యావ్ ఏ కన్వెన్షనల్ ICE అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అనమాట, విచ్ పవర్ ద వెహికల్ వెన్ ద బ్యాటరీ ఈజ్ depleted or when the vehicle needs more power than the battery can provide. సో ఇక్కడ ఏదైతే పవర్ ఎక్కువ యూజబుల్ ఉంటుందో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్యాటరీ పవర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది అడిషనల్ ఎనర్జీ అనమాట దీనికి. సో బేస్డ్ ఆన్ నీడ్ అనమాట. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్. సో ఎలక్ట్రిక్ మోటార్ యొక్క ఏ విధంగా ఉంటుంది, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ హ్యావ్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రిక్ మోటార్స్. సో ఇక్కడ ఏదైతే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్ ఉందో అది ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ సంబంధించి మోర్ పవర్ ఇస్తుంది అనమాట. విచ్ ఆర్ పవర్డ్ బై బ్యాటరీస్. ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీ నుంచి పవర్ సప్లై ఇస్తుంది అనమాట. ద ఎలక్ట్రిక్ మోటార్స్ కెన్ ప్రొపోల్ ద వెహికల్ ఆన్ దేర్ ఓన్. సో ఇది అది తనగా మూవ్ అవుతుంది అనమాట. They can work in conjunction with the ICE internal combustion engine, improve fuel efficiency and performance. సో ఇక్కడ ఫ్యూల్ ఎఫిషియన్సీ, పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాటరీ ప్యాక్. అంటే బ్యాటరీ ప్యాకప్ ఎలా ఉంటుందో చూసినట్టయితే ప్యాకేజ్. ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ హ్యావ్ ఏ బ్యాటరీ ప్యాక్ విచ్ స్టోర్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ దట్ పవర్స్ ద ఎలక్ట్రిక్ మోటార్స్. సో ఇది బ్యాకప్ అంటే స్టోర్ చేస్తుంది అనమాట, ఎనర్జీ క్రియేట్ అయిందంతా. సో ద బ్యాటరీ ప్యాక్ కెన్ బి చార్జ్డ్ బై ప్లగ్గింగ్ ద వెహికల్ ఇంటూ ఏ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఆర్ బై రీజనరేటివ్ బ్యాకింగ్. అంటే దాంట్లో పవర్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఏంటంటే దాన్ని బ్యాటరీ రీఛార్జ్ చేసుకున్నట్టయితే బ్యాటరీ ఉందో అది ఎలక్ట్రికల్ సంబంధించి ఏదైతే ఉందో అది ఫుల్ అవుతుంది, పవర్ ఎక్స్టర్నల్గా సోర్స్ అవుతుంది అనమాట. అంటే అది స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఇస్తామన్నమాట. నెక్స్ట్ పవర్ కంట్రోల్ లిమిట్. సో పవర్ కంట్రోల్ లిమిట్ అంటే ఏంటి అంటే ద పవర్ కంట్రోల్ యూనిట్ మేనేజ్ ద ఫ్లో ఆఫ్ పవర్ బ్యాటరీ, ద ICE, ద ఎలక్ట్రిక్ మోటార్స్ అండ్ ద బ్యాటరీ ప్యాక్. సో ఇక్కడ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఏదైతే ఉందో దాంతోపాటు ఇక్కడ మోటార్స్ అనేవి చేస్తారనమాట. అండ్ ద బ్యాటరీ ప్యాకేజింగ్. ఇట్ ఎన్ష్యూర్ దట్ ది రైట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఎట్ ద రైట్ టైం. సో ఏ టైంలో అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టైంలో పర్ఫెక్ట్గా ఇది పవర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంట. బ్రేకింగ్ సిస్టమ్ అనేది రీజనరేటివ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ద రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ captures energy that is lost during బ్రేకింగ్ అండ్ కన్వర్ట్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఏదైతే ఎనర్జీ బిఫోర్ ఉందో ఆ ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుందన్నమాట. విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద బ్యాటరీ ప్యాక్. సో ఏదైతే ఎనర్జీ ఉందో అది బ్యాటరీలో ప్యాకేజ్ స్టోర్ చేస్తుంది అనమాట.
దిస్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద ఫ్యూల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద వెహికల్. సో ఇక్కడ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద వెహికల్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒక డయాగ్రామ్ చూడండి, ఆ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి హెచ్ఈవి అంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇక్కడ బిఈవి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, రెండు వేరు డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ గ్యాసోలిన్ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ ఇంజిన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీని నుంచి పవర్ సప్లై ఏ విధంగా రొటేషన్ అవుతూ వస్తుందన్నది మనకి గ్యాస్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అడిషనల్గా ఎలక్ట్రిక్ మోటార్ యూజ్ చేస్తారు, గ్యాసోలిన్ కూడా యాజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిక్ మోటార్ నుంచి పవర్ వస్తుంది, బ్యాటరీకి స్టోరేజ్ నుంచి ఇక్కడికి వస్తుంది. సో రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ దీనికి ఎనర్జీ ఇస్తుంది అనమాట, అంటే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో స్టోరేజ్ చేసిన తర్వాత దీని నుంచి పవర్ సప్లై వస్తుంది అనమాట. సో ఇక్కడ హౌ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ వర్క్. సో ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంది చూసినట్టయితే మనకి ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ వర్క్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అవి డిఫరెంట్ వేస్గా వర్క్ చేస్తాయి అనమాట. బట్ దే బోత్ యూజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఐసీఈ అండ్ ఎలక్ట్రిక్ మోటార్ టు ప్రొపల్ ద వెహికల్. సో ఇక్కడ ఏంటంటే ఐసీ ఇంజిన్ దాంతోపాటు ఎలక్ట్రిక్ మోటార్ సంబంధించి ప్రొపల్ అవుట్ వెహికల్ మూవ్ అవడానికి రీజన్ అవుతాయి అన్నమాట. ఇన్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్ ద ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ పవర్. ఎలక్ట్రిక్ వెహికల్లో ఇక్కడ సోర్స్ అనేది కేవలం ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే. ద బ్యాటరీ ప్యాక్ ఈజ్ చార్జ్డ్ బై ప్లగ్గింగ్ ద వెహికల్ ఇంటూ ద ఎక్స్టర్నల్ పవర్ సోర్స్. ఎప్పుడైతే బ్యాటరీ ప్యాక్ చేస్తామో అది ప్లగ్ పెట్టి అది ఎలక్ట్రిక్ పవర్ అనేది అడిషనల్ సోర్స్గా వస్తుంది, ఎక్స్టర్నల్ సోర్స్ వస్తుంది అన్నమాట. అండ్ ద ఎలక్ట్రిక్ మోటార్ యూజ్ ద స్టోర్డ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ ప్రాపర్డ్ టు ద వెహికల్. సో ఈ స్టోర్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ప్రాపర్గా యూజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్ హైబ్రిడ్ వెహికల్ ద ఐసీఈ అండ్ ద ఎలక్ట్రిక్ మోటార్స్ వర్క్ టుగెదర్ టు ప్రాపర్ ద వెహికల్స్. ఇవి రెండు ఏమవుతుందంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ దాంతోపాటు ఎలక్ట్రిక్ మోటార్స్ రెండు కూడా వెహికల్ మూవ్ అవడానికి వర్క్ చేస్తుందన్నమాట. ద ఐసీఈ యాన్ the power is directly or it can be used to generate electricity to power the electric motors. సో ఎలక్ట్రిసిటీ నుంచి ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది పవర్ సోర్స్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో అవి ఏంటంటే ప్యారలల్ హైబ్రిడ్ సిస్టమ్, తర్వాత సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్, తర్వాత ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్స్ అనమాట. ఈ 3 ఏ విధంగా వర్క్ చేస్తాయి చూసినట్టయితే మనకి ఫస్ట్ ఇన్ ఏ ప్యారలల్ హైబ్రిడ్ సిస్టమ్ ద ఐసీ అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్ క్యాన్ పవర్ ద వెహికల్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇన్ కంజంక్షన్ విత్ ఈచ్ అదర్. అంటే ఇండిపెండెంట్గా ఏదైతే ఉందో ఈ రెండు వేరు వర్కింగ్లో చేస్తాయి అన్నమాట. దీన్ని ప్యారలల్ హైబ్రిడ్ సిస్టమ్ అంటారు. తర్వాత సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇన్ సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్ ఐసీఈ పవర్స్ ఏ జనరేట్ విచ్ ఇన్ టర్న్ పవర్స్ ద ఎలక్ట్రిక్ మోటార్. ద ఐసీ డస్ నాట్ డైరెక్ట్లీ పవర్ ద వెహికల్స్. అంటే ఇక్కడ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ నుంచి వచ్చే పవర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వర్కౌట్ అనమాట. సో దాన్ని ఏమవుతుందంటే అది ఈ పవర్ నుంచి టర్న్ పవర్స్ ఎలక్ట్రిక్ మోటార్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ నుంచి ఎనర్జీ క్రియేట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిక్ మోటార్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్. సో ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్ అంటే ద సిస్టమ్ హ్యావ్ లార్జ్ బ్యాటరీ ప్యాక్ దాన్ అదర్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ వెహికల్స్ ఆర్ సిస్టమ్స్. సో ఇక్కడ ఏంటంటే వేరే సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ లార్జ్ ప్యాకేజ్ బ్యాటరీ ఉంటుంది అనమాట. దిస్ అలౌ ద వెహికల్ టు ట్రావెల్ ఫర్దర్ అండ్ ఆన్ ఎలక్ట్రిక్ పవర్ అలోన్. ఇది ఎప్పుడైతే లాంగ్ ట్రావెల్ చేస్తుందో దానికి సంబంధించి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. పవర్ ఒకటే యూజ్ అవుతుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ can be plugged into an external power source to charge the battery pack. ఇది ఏదైతే ఎక్స్ట్రా సోర్స్ ఉంటుందో అది బ్యాటరీ ప్యాక్ చేయడం కోసం ఇచ్చేస్తారు అనమాట. సో ఇవి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ సంబంధించిన టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ అప్లికేషన్ చూసాం, 3 టైప్స్ చూసాం అనమాట. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్లో
ఫస్ట్ వన్ ఏంటంటే రెడ్యూస్ ఎమిషన్, అంటే పొల్యూషన్ లాంటిది రెడ్యూస్ చేస్తుంది, అంటే స్మోక్ అనేది తక్కువ వస్తుంది. ఇంప్రూవ్డ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అన్నది ఇంప్రూవ్ చేస్తుంది. రెడ్యూస్ నాయిస్ అనేది తక్కువ వచ్చేటట్టు చూస్తుంది, అసలు రాదు మ్యాక్సిమం. సో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి బెనిఫిట్స్లో, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ప్రొడ్యూస్ లెస్ టైల్ పైప్ ఎమిషన్ దెన్ కన్వెన్షనల్ గ్యాసోలిన్ పవర్డ్ వెహికల్స్. సో గ్యాసోలిన్ పవర్ వెహికల్స్ కంటే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ అన్నవి ఎమిషన్ అనేది తక్కువ కన్వర్ట్ చేస్తుంది అనమాట. దిస్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ అండ్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ అండ్ గ్యాస్ ఎమిషన్స్. అంటే ఇదేం చేస్తుందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేస్తుంది, దాంతోపాటు గ్యాసెస్ అనేవి ఎమిషన్ తగ్గిస్తుంది అనమాట. హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మనకి ఇంప్రూవ్ చేసే పాసిబిలిటీ రెడ్యూస్ ద ఎమిషన్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ ఆఫ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఆర్ మోర్ ఫ్యూల్ ఎఫిషియంట్. సో ఈ రెండు ఏంటంటే ఎఫిషియెంట్గా వస్తుందన్నమాట దెన్ కన్వెన్షనల్ గ్యాసోలిన్ పవర్డ్ వెహికల్స్. సో గ్యాసోలిన్ పవర్ వెహికల్ కంటే ఇది ఇంప్రూవ్ ఎఫిషియన్సీ వెహికల్ అని చేస్తుందన్నమాట. దిస్ కెన్ సేవ్ యువర్ మనీ ఆన్ ఫ్యూల్స్ కాస్ట్స్. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఇంప్రూవ్ ఫ్యూల్ కాస్ట్ ఏం చేస్తుందంటే మనీ అనేది సేవ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ నాయిస్. సో నాయిస్ ఏ విధంగా రెడ్యూస్ చేస్తుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ మచ్ క్వైటర్ దెన్ కన్వెన్షనల్ గ్యాసోలిన్ పవర్డ్ వెహికల్స్. సో ఇక్కడ ఏంటంటే క్వైట్గా ఉంటుందన్నమాట, ఎక్కువ సౌండ్ ఇవ్వదు. దీని వేరే వెహికల్స్ యూజ్ చేస్తే దిస్ క్యాన్ మేక్ ఫర్ ఏ మోర్ ప్లెజెంట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఏమవుతుంది, రెడ్యూస్ నాయిస్ లేనప్పుడు డ్రైవ్ చేసినప్పుడు ప్లెజెంట్గా మంచిగా ఉంటుంది అన్నమాట డ్రైవింగ్ చేసి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ కెన్ ఆఫర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ టు ద ఇన్స్టెంట్ టార్క్ ప్రొవైడెడ్ బై ద ఎలక్ట్రిక్ మోటార్. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఏంటంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట ఆఫర్స్. అది ఇన్స్టెంట్ టార్క్ ప్రొవైడ్ చేసేది కానీ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా చేస్తుంది. సో పర్ఫార్మెన్స్, తర్వాత రెడ్యూస్ నాయిస్, తర్వాత ఇంప్రూవ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, తర్వాత రెడ్యూస్డ్ ఎమిషన్. ఇది మనకి బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ సంబంధించిన టాపిక్ అనమాట. సో దీంతో మనకి సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్ టాపిక్ అయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తీసుకొస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ అనేది వస్తాయన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.